ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన కొరకు జీవవాక్యము సామెతలు 4:27 ఏముంటుందంటే, నీవు కుడి తట్టికైనను ఎడమ తట్టునకైనను తిరుగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. ఇది మన కొరకు ఇవ్వబడిన వాక్యము. సామెతలు 4:27. ఇక్కడ ఏముంటుందంటే, నీవు అంటే మనందరము, ప్రతి మానవుడు కుడి తట్టుకైనను ఎడమ తట్టునకైనను తిరుగకము. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కుడివైపు తిరగకూడదంట, ఎడమవైపు తిరగకూడదంట. మరి ఏం చేయాలంటే మన పాదాలు కీడునకు దూరముగా తొలగించుకోవాలని ఉంది. ఇక్కడ మనం చూస్తే జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనం ఒకవేళ బండి మీద వెళ్తున్నాం అనుకోండి, వాహనం మీద వెళ్తున్నాం అనుకోండి, వెళ్తున్నప్పుడు జీపీఎస్ పెట్టుకుంటాం. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళాలో తెలియాలంటే అడ్రస్ తెలియకపోతే మనకి ఫోన్ ద్వారా జీపీఎస్ మనకి చెప్తూ ఉంటుంది కుడివైపు తిరగాలని, ఎడమవైపు తిరగాలని. దాన్ని బట్టి మనం గమ్యానికి చేరుకుంటాం. ఇక్కడ ఆ కుడి ఆ ఎడమ కోసం మాట్లాడట్లేదు. మనం కొన్నిసార్లు వాహనం మీద వెళ్తున్నప్పుడు, మనం హైవే నుంచి వెళ్తున్నప్పుడు కుడివైపు తిరిగి వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడమవైపు తిరుగుతాం. ఇది మాట్లాడుతున్న మాట ఆ కుడివైపు ఆ ఎడమవైపు కోసం కాదు. ఇక్కడ ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, లేకపోతే దేవుడి మీద ఆధారపడినవాడు ఎప్పుడు కూడా తిన్నంగా ఉంటాడు, తిన్నంగా నడుస్తాడు, తిన్నంగా వెళ్తాడు అని అర్థం. అందుకని కొన్నిసార్లు ఎవరన్నా రోడ్డు మీద పిల్లలు నడుస్తున్నప్పుడు, తల్లిదండ్రులతో ఉన్నప్పుడు పడిపోయినప్పుడు తిన్నంగా నడవరా అంటారు. అంటే అర్థం ఏంటంటే సరిగ్గా నడవమని. అంటే తిన్నంగా అంటే నిటారుగా స్ట్రైట్గా నడవమని కాదు, కానీ చూసుకుంటూ జాగ్రత్తగా నడవమని అర్థం అనమాట. నేను చెప్తున్న మాట ఏంటంటే, మనము మన పాదములు కీడునకు దూరముగా ఉంచుకోవాలంట. కీడు అంటే ఏంటంటే ఎడమవైపు తిరగడం, కుడివైపు తిరగడం అన్నది కీడును సంకోచిస్తుంది. అంటే తిన్నని మార్గంలోంచి వెళ్లకుండా తప్పిపోతున్నప్పుడు కీడుకు మనం వెళ్తున్నట్లు లెక్క అనమాట. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు, బైబిల్లో వాక్యాలు మనం చదువుతున్నప్పుడు మన నడక తిన్నంగా ఉంటుంది, సరైన మార్గంలో నడుస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో కొన్నిసార్లు తప్పిపోవడానికి ఎడమవైపు వెళ్ళొచ్చు, కొన్నిసార్లు తప్పిపోయి కుడివైపు కూడా వెళ్ళొచ్చు. కానీ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే తిన్నగా నడిచేటట్లుగా మనల్ని చేస్తుంది. అందుకని ఇక్కడ అంటుంది ఏమంటుందంటే, మన పాదము కీడునకు దూరంగా, అంటే తిన్నంగా వెళ్తున్న మనం తప్పిపోకుండా, కీడుకు దూరంగా అంటే తిన్నంగా వెళ్తున్న మనం కొన్నిసార్లు ఎడమవైపు కీడుంటే అటువైపు వెళ్ళిపోకుండా, కుడివైపు తిరిగిపోకుండా, కీడు వైపు వెళ్ళిపోకుండా తిన్నగా నడవడానికి దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది. అందుని బట్టి మనం సరిగ్గా నడవడానికి దేవుడు వాక్యం మనల్ని నడిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.